అస్సలాముఅలైకుం. నేను సమీవుల్లా మీ ముందుకు మరో మంచి విశ్లేషణతో హాజరైన ఈరోజు సోదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో చేస్తాను. సోదరి అడిగింది ఏంటంటే, ఖురాన్ను ఎల్లప్పుడూ అరబీలో చదివితే మాత్రం మనకు పుణ్యాలు వస్తాయా, ఇతర భాషలో చదివితే మనకు పుణ్యాలు రావా అని. తిలావత్ అనేది లామ్ వావ్ తా ఈ మూడు అక్షరాల నుంచి వచ్చిన లవ్తా నుంచి వచ్చింది అనమాట. దీని అర్థం ఏంటంటే ఒక క్రమరూపంలో చదవడం, గట్టిగా చదవడం, స్మరించి చదవడం. అంటే క్రమానుసారంగా వాక్యపర రూపంలో చదివినప్పుడు మీకు దాని యొక్క అర్థం తెలిసి అది మీ జీవన మార్గాన్ని మార్చే మార్గం అవుతుంది. కాబట్టి తిలావత్ అంటే వాక్యానుసారంగా చదవండి అని చెప్పడం జరిగింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరబీ భాష ఎవరి కోసం? అరబీయుల కోసం. దైవం ఏం చెప్తున్నాడంటే, ఏ గ్రంథం ఇచ్చినా ఆ జాతి మాట్లాడే భాషలు మాత్రమే సాక్షాత్కరించడం లేకుంటే అవతరించడం జరిగింది. కాబట్టి అరబీయులకు అవతరించబడింది కాబట్టి అది అరబీ భాషలో వచ్చింది ఖురాన్. ఇక తౌరా కానీ, జబూర్ కానీ ఇవన్నీ కూడా వారి జాతి యొక్క ఏ భాష మాట్లాడితే వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి అని ఇక్కడ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక చిన్న ఉదాహరణగా, ఇప్పుడు మీరు డాక్టర్ అయ్యారనుకుందాం. డాక్టర్కి చదువు కేవలం లాటిన్ భాషలో ఉందనుకుందాం. అప్పుడు ఆ డాక్టర్ చదివే భాష లాటిన్ అయినప్పుడు, మీరు తెలుగు అయినప్పుడు, మీరు చదివేది ఆ లాటిన్ను ఎన్నిసార్లు దాన్ని తిరిగేసి చదివినా దాని సారం నీకు అర్థం కాకపోతే మీరు వైద్యం సరిగా చేస్తారా? చేయలేరు, అసంభవం. కాబట్టి దాని సారం మన మనసులో దిగకపోతే, మన జీవితం మారకపోతే, మనం సమాజాన్ని మార్చలేకపోతే అది ఎన్నిసార్లు చదివినా మీకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. ఉదాహరణకి, ఎండిపోయిన బావి ఉందనుకుందాం. చూడ్డానికి బావి, కానీ అది మీకు దాహం తీరుస్తుందా? దానిలో ఏ నీరు లేదే. ఆ నీరు ఏదైనా ఉంటే అది మీకు దాహం తీరుస్తుంది. కాబట్టి మనం ఏ భాషలో చదివినా దాని సారం గ్రహించడం ఇంపార్టెంట్. కాబట్టి మీరు అరబీలో చదవండి, నో ప్రాబ్లం, పుణ్యం వస్తుంది. కానీ దాన్ని అర్థం చేసుకొని చదవకపోతే మనం ఎంత చదివినా అది మన జీవితానికి హిదాయత్ తీసుకురాదు. మన లక్ష్యం ఏంది? మార్గదర్శనం పొందడం. ఆ మార్గదర్శనం పొందనప్పుడు ఎన్నిసార్లు తిరిగేసినా అది మనకు వ్యర్థంగానే మారుతుంది. కాబట్టి అరబీలో చదవండి, తదనుసారంగా దాన్ని మన భాషల్లో కూడా, మనకు అర్థమయ్యే భాషల్లో కూడా చదవడం, అందులోని సారాన్ని గ్రహించి మన జీవితాన్ని అన్వయించుకోవడం అత్యంత శ్రేయస్కరమైన మాట.